ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరినీ త్రిత్వవాదివారపు ఆరాధనలోనికి ఆహ్వానిస్తుంటున్నాం. అందరం లేచి నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 40వ సంగీతం, శుద్ధి 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 సర్వశక్త ప్రభు, ప్రాతకాల స్తుతి నీకే చెల్లింతుము పాడుకుంటూ ఆరాధన ప్రారంభం చేసుకున్నాం. దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక.
ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని అందు మనం ఉత్సహించి సంతోషించెదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి నీ కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడున్నట్లు యుగయుగములకు కలుగును గాక. ఆమేన్. అదేవిధంగా నిలబడి ఉండి కీర్తన పుస్తకంలో నుంచి 31వ కీర్తన. ఓ ప్రభుండా నిన్ను తించుచున్నాము వినయముతోడ పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం. ప్రభుండా నిన్ను తించుచున్నాము వినయముతోడ, ప్రభుండా వంచు నిన్ను మానకమే మోపుకొందు నీచుడవు తండ్రి లోకము నిన్నారాధించుచున్నాడు. సత్యదూతల్ మోక్షమందు సర్వ ప్రధానుల్ సుభక్తి నిత్యమేక కంఠముతోడ నిన్ను కొనియాడుచున్నారు. పరిశుద్ధ 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 సేనల దేవా, పరపరలో తమ్ములుని వరమహిమముతో నోపునగంచు రూపుల్ నిన్ను కీర్తించుచున్నారమా. సారెకున్నిన్నాపోస్తలుల సంఘము స్తోత్రించుచుండు. ప్రవక్తల సంఘము కొనియాడుచుని స్తుతించు. మా మహాజనక నిన్ను మాన్యుడవు పోతు, బహు ప్రేమ గల మా పరిశుద్ధాత్మన్ ప్రీతితో సంగము నీవే క్రీస్తు రాజువు నిత్య కుమారుడవు. నీవిలలో మానవులను గావగబూని నయపుడు పావన కన్యా గర్భంబున పోచుట బహుదీనం వనగా చావు శ్రమ నోడించి సజ్జనులకు దివి తెరచితివే. నీవు దేవుని కుడి పార్శ్వంబున నిత్య మహిమ సీనుడవు. నీవు మా న్యాయాధిపతివై రావలయునని నమ్ముచుండు. పావనము నీ రక్తమున సేవకులకు పడుని నిత్య మహిమములో నిక నీదు భక్తులతో నాగాత్యముగలే కింతుము వారల్ గనిరాజింతుమి నీసుజనము. నీవు దీవించి నీ నిత్య స్వాస్యంబు సుజీవమిడి వారల బాలించి దేవగనేతుము సతతము ప్రీతి. ఓ ప్రభువా పాపములో తుండగతో
ప్రభువా కరుణించు మము కరుణించుము దయతోడ ప్రభున్న నిన్ను నమ్మియున్న మాకు ప్రేమతో ప్రభున్న నిన్నే నమ్మితి సేకులంగ నీయకు. పాపపు ఒప్పుకోలుకు పిలుపు వాక్యములు వినుడి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటూ యోగ్యుడను కాను. మనము పాపం లేని వారమని చెప్పుకున్న ఎడ్ల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడ్ల ఆయన నమ్మతగిన వాడును నీతిమంతును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనం మోకరించి మౌనముగా నుండి మనల్ని మనము పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములు వినయంతో ఒప్పుకుందాము. అందరం కలిసి ఒప్పుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెలైన నీ మార్గమును తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చెరాను చేస్తుమి. మాలో క్షేమమేమీ లేదు. ఆయనను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీ మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభువా, పాపపీడితులైన మమ్మల్ని కరుణింపుము. ఓ దేవా, తమ తప్పుదములను ఒప్పుకున్న వారిని కాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేము భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తం దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మనల్ని విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. ప్రభు నామము స్తుతింపబడును గాక. ప్రార్థించుదము. పెంతెకోస్తు తర్వాత మొదటి ఆదివారము, త్రిత్వ ఆదివారము. త్రిత్వ దేవుని మనము ఆరాధించుదము. ధన్యమైన ఓ త్రిత్వమా, దృశ్యమైన వాటిని అదృశ్యమైన వాటిని కలుగు చేసిన వారిని నీ యందు తెలుసుకొనుచున్నాము. సమీపస్థులైన వారిని, దూరస్థులైన వారిని రక్షించి దైవ త్రిత్వమును ఘనపరచుచు నీ ఆత్మతో ఆరాధించుచు పరలోక సమూహం అంతటితో కలిసి నీ మహిమగల నామమును పరిశుద్ధ 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 అని సైన్యములకు అధిపతిగు దేవా, పరలోక భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. సర్వోన్నతుడైన ఓ ప్రభా, నీకు మహిమ కలుగును గాకాయని పాడునట్లును అనుగ్రహించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించునుండు యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మనము కూర్చొని ఉండగా దేవుని యొక్క వాక్యం చదువుగా విందాం. మొదటి పాఠము ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి 28 వచనాలని చదువుగా విందాం. ఈ దినంకే ఏర్పాటు చేయబడిన మొదటి పాఠంగా ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 28వ వచనం దీని వాక్యము చదువుకుందాము. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం ప్రారంభము. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధజలములో కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలము పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా
వెలుగు కలిగాను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాను. అస్తమైన ఉదయం కలుగా ఒక దినమాయను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలం కింద జలములను విశాలమైన జలమును వేరుపరుగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమైన ఉదయం కలుగా రెండవ దినమాయను. దేవుడు ఆకాశం కింద జలమున ఒక చోటనే కూర్చబడి అది కనబడును గాక అని పలుకుగా ఆ ప్రకారమాయను. దేవుడు 6 నెలలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనమిచ్చు చెట్టును భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనం గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగా కానీ పలుకుగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనమిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనం గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచాను. అస్తమను ఉదయం కలుగా 3వ దినం ఆయను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగుగా కనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించకై ఉండుగా కనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగా కని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటి నీళ్ళకు పెద్ద జ్యోతిని రాత్రి నీళ్ళకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రి నీళ్ళకు వెలుగును చీకటి వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయను ఉదయం కలుగా 4వ దినం ఆయను. దేవుడు జీవం కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విషయంలో ఎగురును గాకని పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవం కలిగి చెలించు వాటిని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలంలో నిండి ఇండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశ్రయించను. అస్తమను ఉదయం కలుగా 5వ దినమాయను. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవంగా వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగా కానీ పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశ్రయించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఇంతవరకు చదవాల్సిన మొదటి పాఠము సరే. ఓ
కీర్తనల గ్రంథంలో నుంచి 2వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. రెండవ సంకీర్తన మొదటి చరణం నుండి చివరి చరణం వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాము. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగవాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయను. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతం వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనుండుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని యెడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ త్రప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దయచేసి కూర్చోనండి. కూర్చొనిండగా పత్రిక పాఠము చదువుగా విందాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం మొదలుకొని 11వ వచనం మొదలుకొని 14వ వచనం వరకు వాక్యాన్ని చదువుగా విందాం. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండునుగాక. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చేసుకునుడి. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక. ఈ మట్టుకు పత్రిక పాఠము సరే. వందనములు
లేచి నిలబడదాం. లేచి నిలబడిగా సువార్త పాఠము చదువుగా విందాం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 18 వచనాలని చదువుగా విందాం. సువార్త పాఠ్య భాగంగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు చదవగా విందాము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుతున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడాయనను, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఇంత మటుకు చదవలసిన సువార్త పాఠ్య భాగము సరియే. అదేవిధంగా నిలబడి ఉండి కీర్తన పుస్తకంలో నుంచి 21వ కీర్తన, త్రిత్వమై నిత్యత్వమున ఏకత్వమగు దేవ పాడుకుంటూ వాక్య ధ్యానం నిమిత్తమై సిద్ధపడదాం. త్రిత్వమై నిత్యత్వముననే తత్వమగు దేవా, నీ సత్య సామర్థ్యత్వముల నిజ తత్వము గణించి నేను నిత్యము స్తుతించేదాను. తత్వము గణించి నేను నిత్యము స్తుతించేదాను. త్రిత్వమై నిత్యత్వముననే తత్వమగు దేవా, ఎల్లలోకంబులో సృజించిన చల్లని తండ్రి, నాయుల్లమునని గొప్ప వింత ఎల్ల సంతోషిల్ల శోభిల్లద లంచెదాను, ఎల్ల సంతోషిల్ల శోభిల్లద లంచెదాను. త్రిత్వమై నిత్యత్వము
పరచి పాదుకొల్పు నాగుని సుబోధాలెల్ల బోధపరచి పాదుకొల్పు త్రిత్వమై నిత్యత్వముననే ఆత్మమగు దేవా ఓ పితా సుతా శుద్ధాత్మ ఒక్క దేవుడవు ఎల్ల పాపులను రక్షింపమిగుల నోపికతో నా పాదాలు పాపి కృప చూపినావు నోపికతో నా పాదాలు పాపి కృప చూపినావు త్రిత్వమై నిత్యత్వముననే ఆత్మమగు దేవా. అందరి తలలో ఉంచుండగా ప్రార్థన చేసుకుందాం. త్రియేక దేవ, ఈ ప్రత్యేకమైన దినాన తండ్రి అయిన దేవునిగా, కుమారుడైన దేవునిగా, పరిశుద్ధాత్మ అయిన దేవునిగా మిమ్మల్ని ఆరాధించటానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని, ఇట్టి తరుణాన్ని బట్టి నిండు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. త్రిత్వములో ఉన్న ఏకత్వాన్ని గ్రహించగల మనసును మీరు మాకు అనుగ్రహించండి. నీ సత్యమనే వాక్యమును గురించి మేము ధ్యానిస్తున్నప్పుడు మీరు మాతో మాట్లాడి ఆ త్రిత్వ ఐక్యతలోకి మమ్మల్ని నడిపించమని యేసు క్రీస్తు పేట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామమున నేటి దినపు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు తరువాత మొదటి ఆదివారము త్రిత్వ ఆదివారం. అంశము త్రిత్వ దేవుణ్ణి మనము ఆరాధించుదాము. పెంతెకోస్తు యొక్క అనుభవం నిజమైన ఆరాధనలోకి నడిపించింది. సత్యదేవుణ్ణి తెలుసుకున్నట్లోను, సత్య మార్గాన్ని బోధించటంలోను ఈ ఆరాధన అనుభవము వారికి ఎంతగానో దోహదపడతా ఉన్నది. పెంతెకోస్తు పండుగ దినాన జరిగిన సంఘటనలు ఏమనగా మనం గమనించినట్లయితే సత్యస్వరూపైన ఆత్మ దిగువచ్చుట ద్వారా మానవ నిర్మిత వ్యత్యాసాలు తొలగింపబడ్డాయి. ఈ మానవ నిర్మిత వ్యత్యాసాలు ఏవనగా యూద, సమరయ, గలిలయ, సుంకర్లు అనే తారతమ్యాలు లేవు. క్రీస్తు యొక్క ఆజ్ఞ, మీకు ఆదరణకర్తను ఇస్తానని ప్రభువు చెప్పిన మాటలు వారు ఆ మేడగదిలో పరిశుద్ధాత్మక అనుభవం ద్వారా సంపూర్ణంగా గావించబడ్డాయి. సర్వ సత్యమైన మార్గంలోకి వాని ఆత్మ నడిపిస్తూ ఉన్నది. అక్కడ తారతమ్యములు ఏమీ లేవు. మానవులు కల్పించుకున్న ఆ తారతమ్యాలన్నీ కూడా దేవుడు దూరపరుస్తూ ఉన్నాడు. మానవ నిర్మితమైన వ్యత్యాసాలను కొట్టివేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగువచ్చిన ద్వారా మేడగదిలో ఉన్న 11 మంది శిష్యులతో పాటు అక్కడున్న ప్రతి ఒక్కరిపై ఆత్మ దిగివచ్చింది. ఆ దేవుని ఆత్మ దిగివచ్చడం ద్వారా వారు ఆధ్యాత్మికమైన అనుభవంలోకి వచ్చారు.
ఆత్మీయమైన అనుభవంలోకి నడిపించబడ్డారు. నిజదేవుణ్ణి ఆరాధించే విధానములో, సత్యదేవుని గ్రహించుటలో ఈ పరిశుద్ధాత్మిక ప్రమేయము ఎంతో ప్రాముఖ్యమైనది. అందుకే ఎపిస్కోపల్ చర్చెస్లో, ప్రాముఖ్యంగా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఈ పెంతెకోస్తు పండుగ దినము తరువాత వస్తున్న 26 వారాలు సంఘము ప్రజ్వలింపబడటానికి, పరిశుద్ధాత్మ యొక్క ప్రోక్షణ జరగటానికి విభిన్నమైన అంశాలతో క్రిస్టియన్ లైఫ్ గురించి, వర్షిప్ గురించి, హోలీ సాక్రమెంట్స్ గురించి, ఈ విధంగా ఎకాలజీ గురించి విభిన్నమైన అంశాలతో ముందుకు రావడం యొక్క ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ఈ పెంతెకోస్తు సీజన్ అంతా కూడా సంఘములో జరగాలి, సంఘము ప్రజ్వలింపబడాలి. ఆ పెంతెకోస్తు అనుభవం ద్వారా సంఘం ఏ విధంగా క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ త్రిత్వ దేవుని ఆరాధనలో బలపడుతున్నదో, నేటి క్రైస్తవ సంఘాలు కూడా ఈ పెంతెకోస్తు పండుగ అనుభవాన్ని పొందుకొని ఆ త్రిత్వంలో ఉన్న ఏకత్వాన్ని గ్రహించటానికి, సత్యదేవుని ఆరాధించటానికి సంసిద్ధులై ముందుకు వెళ్ళే విధంగా ఉండాలని నేటి వాక్యము ఎంతో గొప్పగా తెలియజేస్తా ఉన్నది. నేడు చదవబడిన ఈ బైబిల్ పాఠాల్లో త్రిత్వములో ఉన్న పరిమాణాల గురించి చెప్పబడినది. ద డైమెన్షన్ ఆఫ్ ట్రినిటీ గురించి మాట్లాడుతూ చక్కటి విషయాలు చెప్పబడ్డాయి. తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతూ గాడ్ ఎగ్జిస్ట్ యాజ్ 3 persons in 1. పరిశుద్ధాత్ముని గురించి మాట్లాడుతూ ద హోలీ స్పిరిట్ రికన్స్ us into unity. కుమారుడైన దేవుని గురించి మాట్లాడుతూ జీసస్ ఎగ్జిస్టెడ్ ఇటర్నలీ విత్ గాడ్ ద ఫాదర్. ఈ 3 చక్కటి విషయాలు నేను చదవబడిన వాక్య భాగంలో తెలియజేయబడతా ఉన్నది. త్రిత్వ దేవుణ్ణి ఆరాధించే విధానంలో తండ్రి అయిన దేవుని యొక్క పాత్ర, కుమారుడైన దేవుని యొక్క పాత్ర, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యముల గురించిన ఆ గొప్ప మాటలు నేటి బైబిల్ పాఠ్యభాగాల ద్వారా ఎంతో చక్కగా తెలియజేయబడతా ఉన్నది. ఈ సృష్టిలో ఏ జీవరాశికి లేని గొప్ప వరాన్ని దేవుడిచ్చాడు. ఆ గొప్ప వరాన్ని పొందుకున్న వ్యక్తులు ఎవరంటే మానవులే. ఆ వరం ఏంటంటే ఆరాధన. దేవుడు చేసిన మేళ్ళన్నిటికీ ప్రత్యుత్తరం ఇచ్చుకోవడానికి మనం ఏర్పరచుకున్న ఒక సాధనమే ఈ దైవ ఆరాధన. దైవ ఆరాధన యొక్క ఉద్దేశం ఏంటంటే మానవునికి దేవుడు చేసిన మేలు, ఆ మేలును బట్టి ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుకోవటానికి, ఆయన స్తుతించటానికి, ప్రార్థించటానికి, కృతజ్ఞత చెల్లించటానికి, తమ పాపములకు ప్రాయశ్చిత్తాన్ని, క్షమాపణ పొందుకోవటానికి, జీవవాక్కును తెలుసుకోవటానికి, వీటన్నిటి కూడా ఆరాధన యొక్క ఉద్దేశాల గురించి మాట్లాడుతూ ఆ చక్కటి విషయాల గురించిన మాటలు చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఆరాధన యొక్క క్రైస్తవ దృక్పథములో ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దేవుడు చేసిన మేళ్ళన్నిటికీ ప్రత్యుత్తరం ఇచ్చుకోవడానికి మనం ఏర్పరచుకున్న ఒక సాధనమే ఆరాధన. ఈ ఆరాధనలో, దైవ ఆరాధనలో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దేవునికి ఉన్నతమైన సామర్థ్యమును, గొప్పతనమును ఆపాదించడమే. ట్రినిటీ గురించి మాట్లాడుతూ త్రిత్వమైన దేవుని గురించి, ట్రినిటీ అనే మాట ట్రినిటియస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఈ లాటిన్ పదం యొక్క అర్థం ఏంటంటే 3 in 1, త్రిత్వములో ఏకత్వము కలిగిన ఆత్మస్వరూపిగా ఆరాధిస్తున్నాం. త్రియేక దేవుని మనం ఎలా ఆరాధిస్తున్నామంటే త్రిత్వములో ఏకత్వము కలిగిన ఆత్మస్వరూపిగా దేవుని ఆరాధిస్తున్నాం. అందుకే త్రియేక దేవుణ్ణి ఆరాధించే విధానంలో ప్రాముఖ్యంగా గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మ.
ఆయన ఆత్మ అయి ఉన్నాడు కనుక ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. యేసు ప్రభువారు కాలంలో సమరయ ప్రాంతంలో వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. వారి ఆరాధన విధానాన్ని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. తెలియబడని దేవుణ్ణి వారు ఆరాధిస్తూ ఉన్నారు. ఆనాటి పరిస్థితులను మనం గమనించినట్లయితే వారు ఎవరిని ఆరాధిస్తున్నారో ఆ తెలియబడిన దేవుని గురించి క్రీస్తు ప్రశ్నించాడు. నేటి ప్రస్తుత దినాల్లో కూడా తెలియబడని దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్ముడు ప్రశ్నిస్తున్న మాట, యేసు క్రీస్తు ఏ విధంగా అయితే ప్రశ్నిస్తున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. తెలియబడని దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామా? యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఆయన యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనములో మీరు ఎవరినైనా ఆరాధించండి, మీరు ఎవరిని ఆరాధించినా నాకు అనవసరం, నేనును నా ఇంటి వారము యెహోవానే సేవిస్తాం. ఒక ఆత్మీయమైన విశ్వాసం ఉండవలసిన చక్కటి లక్షణం. మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆ వ్యక్తిని గురించి తెలిసి ఉండాలి. మన ఆరాధనకు పాత్రుడైన దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని మనం గ్రహించగలగాలి. దేవుని యొక్క ఉన్నతమైన స్థితి గురించి మాట్లాడుతున్నాడు యెహోషువ. అందుకే అంటున్నాను, నేను సేవిస్తున్న దేవుడు యుగయుగములు ఉండే దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు యుగయుగములు ఉండే దేవుడు. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? మన ఆరాధనలో ఉంటున్న ఆ గొప్ప దేవుని యొక్క లక్షణాలు మనం తెలుసుకున్న వారమై ఉండాలి. యెహోషువ చక్కటి మాటలు చెప్పగలిగాడు. దైవజనుడైన మోషే కూడా భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయములు ఉండే దేవుని నేను ఆరాధిస్తున్నాను. దైవజనుడైన మోషే రాసిన కీర్తన 90వ కీర్తన 2వ చరణంలో చెప్పే మాటలు. భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు ఉండే దేవుని ఆరాధిస్తున్నాను. సృష్టికర్త అయిన దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. ఈ త్రిత్వ ఆదివారంలో మన ఆరాధన యొక్క నియమాలు ఎలా ఉన్నాయి? ప్రభువుని ఏ విధంగా ఆరాధిస్తున్నాము? ఎలా సేవిస్తున్నాం? దేవుని యొక్క గుణగణాలను తెలుసుకున్న వారమై ఆయన సృష్టికర్తగాను, అంత మాత్రమే కాకుండా నిత్య జీవం ప్రసాదించే దేవుడుగాను, మనలో సత్యములోకి సర్వసత్యముకు నడిపించే ఆ గొప్ప ఆత్మస్వరూపుగా ఆయన ఆరాధించగలుగుతున్నామా? అలా ఆరాధించలేని స్థితిలో ఉంటే మనల్ని మనం సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. పాత నిబంధన గ్రంథము ఆదికాండము 1వ అధ్యాయాన్ని గమనించినట్లయితే గాడ్ ఎగ్జిస్ట్ హ్యాస్ ద 3 persons అనే మాటను గుర్తు చేస్తున్నాను. గాడ్ ఎగ్జిస్ట్ హ్యాస్ 3 persons ఇన్ 1. త్రియేక దేవుని గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే 3 వ్యక్తిత్వాలు ఉనికితో ఉన్న దేవుని మనం చూస్తున్నాం. ఈ సృష్టి క్రమములో త్రియేక దేవుని యొక్క ఉనికిని మనం చూస్తున్నాం. దేవుడు శూన్యము నుండి ఒక నిర్మాణం చేశాడు. ఈ నిర్మాణములో మానవుడు కీలకమైన వ్యక్తిగా ప్రభు గుర్తించాడు. ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఆదాముకి ఇచ్చిన పని ఏదేను తోటను సేద్యపరచుటకు కాచుటకు దానిలో అతను ఉంచాను. సృష్టి అంతా కూడా దేవుడు నిర్మించాడు. ఆ సృష్టిపై యొక్క అధికారాన్ని ఎవరికి ఇస్తున్నాడంటే మానవునికి ఇచ్చాడు. మానవునికి ఇచ్చి దేవుడు ఏమంటున్నాడు? ఆ చక్కటి మాటలు చూడగలుగుతా ఉన్నాం. ఇక్కడ సేద్యపరుచుట అనే మాటను హిబ్రూలో ఏ మాట ఉపయోగించారంటే అబాద్ అనే మాట ఉపయోగించారు. అబాద్ అనే హిబ్రూ మాటకు అర్థము ఆరాధించుట లేక సేవించుట. సృష్టికర్త అయిన దేవుడు ఆ సృష్టి అంతటిపై అధికారం ఇచ్చుట ద్వారా
ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, కానీ ఆరాధనకు యోగ్యునిగా మనం ఎంచాలి. ఈ సృష్టి కంటే అధికుడు, ఉన్నతమైన వ్యక్తి, సార్వభౌముడు అనే మాటను గుర్తు చేస్తాం. ఆ ప్రభువుని మనం ఆరాధించాలి, ఆయన సేవించాలి. ఈ సృష్టి క్రమములో మనకు తెలియజేస్తున్న గొప్ప మాటలు ఏంటంటే, ఆబాద్ అనే మాటకు అర్థము ఆరాధించుట, సేవించుట. ప్రభువును సేవించే వారముగా ఉండాలి. మనం ఈ లోకములో ఆయన ఆరాధించుటకే ఉన్నామన్న సత్యాన్ని మనకు తెలియజేస్తుంది ఈ వాక్యం. ఆయన ఆరాధించటానికి మనం ఉన్నామన్న సత్యాన్ని నేటి వాక్యం మనకు తెలియజేస్తున్నది. బైబిల్ గ్రంథములో మొట్టమొదటిసారిగా త్రిత్వాన్ని గురించి చెప్పబడ్డ సందర్భం ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదమని దేవుడు తెలియజేస్తున్న మాటలు చూడగలుగుతా ఉన్నాం. ఎవరికి ప్రభు ఈ మాటలు గుర్తు చేస్తున్నాడంటే, ఆయన దూతలకు ఆజ్ఞాపించట్లేదు, దేవుని యొక్క కుమారులకు ఆజ్ఞాపించట్లేదు. దేవుడు ఎవరికి ఈ మాటలు గుర్తు చేస్తున్నాడంటే, తనలో ఉన్న తనతో పాటు ఉంటున్న తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడి గురించిన ఆ గొప్ప ఐక్యతను, త్రిత్వంలో ఉన్న ఏకత్వాన్ని గురించి ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిసారిగా చెప్పబడ్డ మాటలు. ఇతర జీవరాశుల గురించి దేవుడు ఇక్కడ చెప్పడం లేదు. రండి అనే మాట ఇతర జీవరాశుల గురించి కానీ దూతల గురించి కానీ ప్రభువు చెప్పట్లేదు. కానీ గాడ్ ఎగ్జిస్ట్ హ్యాస్ 3 persons ఇన్ 1గా చూడగలుగుతా ఉన్నాం. దేవుని ప్రియబిడ్డలారా, ఆ త్రిత్వ దేవుని యొక్క ఉనికిని మనం గ్రహించగలుగుతున్నామా? ఆయన సార్వభౌమునిగా ఉంటున్నాడని మనం గ్రహించగలుగుతున్నామా? అటు విధంగా దేవుని గ్రహించి ఆరాధించే వారముగా ఉండాలి. యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతూ ఈ లోకంలో పాపము తీసుకొచ్చిన పరిస్థితుల గురించి చెప్పబడి ఉంటా ఉన్నది యోహాను సువార్త 1వ అధ్యాయంలో. పాపము సమస్త మానవాళిని చీకటిలోకి, అంధకారంలోకి నెట్టివేసింది. అంతేకాకుండా దేవుని యొక్క మహిమకు దూరం చేసింది. పోగొట్టుకున్న మహిమను మానవాళికి తిరిగి అందించడానికి క్రీస్తు నరావతారిగా తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. పరలోకములో మహిమ సింహాసనం ఎదుట ఉంటున్న ప్రభువు తన్ను తానుగా రిక్తునిగా చేసుకున్నాడు. తగ్గించుకొని ఆయన మానవుడిగా ఈ లోకంలో జన్మించినట్లుగా చూడగలుగుతా ఉన్నాం. కీర్తనలు, ఈరోజు చదవబడిన కీర్తనలు, సంకీర్తన 2వ కీర్తన 7వ చరణంలో చెప్తున్న మాటలు మనం చూడగలుగుతా ఉన్నాం. యెహోవా సేవకుని యొక్క పరిచర్య గురించి మాట్లాడుతూ ఇక్కడ చెప్తున్న సంగతులు, నీవు నా ప్రియ కుమారుడవు, ఈయన యందు నేను ఆనందించున్నాననే మాట యెహోవా సేవకుని పరిచర్య అభిషేక సమయంలో చెప్పే మాట. క్రీస్తు అభిషేక్తుడిగా వచ్చాడు. కీర్తనకారుడు 2వ కీర్తన 7వ చరణంలో చెప్పిన ఆ గొప్ప మాటలు, వాగ్దానపు మాటలు క్రీస్తులో నెరవేరబడ్డాయి. దేవుని యొక్క ప్రియమైన కుమారుడిగా, తండ్రి అయిన దేవుని ప్రియమైన కుమారుడుగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి దిగి వచ్చాడు. అభిషేక్త పరిచర్యను కొనసాగించటానికి, ప్రవక్త అయిన యెషయా చెప్పిన మాటలు పరిపూర్ణం చేయటానికి, ప్రవచనాలు నెరవేర్చడానికి క్రీస్తు ఈ లోకంలో తను తాను ప్రత్యక్షపరచుకుంటా ఉన్నాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనములో యేసు ఇశ్రాయేలుకు ఆదర్శప్రాయమైన రాజుగా, అదే సమయంలో ఆ ప్రజలకు యెషయా ప్రవక్త ప్రవచించి చెప్పిన దీనమైన శ్రమసేవకునిగా ఆయన వచ్చాడు. ఆయన శ్రమసేవకుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. తన్ను తాను తగ్గించుకొని దీనుడై వచ్చాడు. సెయింట్ అగస్టిన్ అనే పండితుడు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏమై ఉందనగా, సమృద్ధి అయిన కృప మనతో నిత్యము వెన్నంటి ఉండేలా యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభు యొక్క నరావతారాన్ని గురించి మాట్లాడుతూ ఆయన లోగోస్గా, వాక్కుగా, శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన విధానాన్ని గురించి సెయింట్ అగస్టిన్ అనే పండితుడు మాట్లాడుతూ, సమృద్ధి అయిన కృప
మనతో నిత్యము వెన్నంటి ఉండేలా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. పాపభీతితో, పాపం ద్వారా అంధకారములో నెట్టబడి వెలుగుకు దూరమైన వారి జీవితాలు వెలిగించబడటానికి, వెలుగును అందించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. యోహాను సువార్త చదవబడిన వాక్యములో యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం నుండి 4వ వచన వాక్య భాగంలో యేసుక్రీస్తు అనేకులను వెలిగించేవానిగా ఉన్నాడు. అనేక మంది జీవితాలు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వారి జీవితాలను వెలిగించటానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. మన జీవితాలు వెలుగుమయం కావాలంటే యేసుక్రీస్తు ద్వారా వెలిగింపబడాలి. యేసుక్రీస్తు యేసు తండ్రితో శాశ్వతమైన ఉనికిలో ఉంటా ఉన్నాడు. ఆ శాశ్వతమైన జీవితాన్ని పొందుకోవాలంటే క్రీస్తు చేత వెలిగింపబడ్డ వారముగా ఉండాలి, వెలిగించబడ్డ అనుభవంలోకి రావాలి. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయము 3-4 వచనాల ప్రకారము చట్టపరమైన పాతగిల్లిపోయిన ఈ పుస్తకపు చుట్టలోని తన పరిశుద్ధాత్మను ఊది ప్రజలను కృపకు అర్హులుగా దేవుడు చేస్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు ఏ విధంగా తన వాక్కు ద్వారా, మాట ద్వారా సృష్టిని ప్రారంభించాడు. ఆ సృష్టిలో పాపము, శాపము ఎప్పుడైతే మొదలైనదో ఆ పాపపు శాపము యొక్క అంధకారము నుండి మరల మానవాళిని విమోచించటానికి తన పరిశుద్ధాత్మను ఊదుతా ఉన్నాడు. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రములు, పాతగిల్లిపోతున్న ఆ మోషే యొక్క ధర్మశాస్త్రములు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఊదుల ద్వారా క్రీస్తు తన కృపకు మనందరిని అర్హులుగా చేశాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ప్రభు వచ్చాడు. ఆ క్రీస్తు నెరవేర్పును బట్టి మనమంతము కృపకు పాత్రులముగా చేయబడ్డామన్న మాటలు చూడగలుగుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క కార్యాలు మనం గమనించగలుగుతూ ఉన్నాం. పౌలు మాటల్లో, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూడగలుగుతూ ఉన్నాం. పౌలు రాసిన కొరింథీకి రాసిన 1వ పత్రికలో సంఘములో ఎన్నో సమస్యలు, ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ఆయన పత్రిక రాశాడు. రెండవసారి ఈ పత్రికను ఆయన రాసి ఆ తీతు చేత ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఆయన తీతు చేత ఈ పత్రికను పంపిస్తూ ఉన్నాడు. సంఘములో ఉన్న అనైక్యత, సంఘములో ఉన్న పరిచర్య సరిగా జరగటానికి, సమాధానము వైపు వారు నడిపించబడటానికి ఈ పత్రికను తీతు చేత పంపిస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాల్లో పౌలు త్రిత్వాన్ని గురించిన ఒక ప్రత్యేకమైన మాటను ఉపయోగిస్తూ ఉన్నాడు. త్రిత్వాన్ని గురించిన ప్రస్తావన పౌలు తీసుకొస్తున్న ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే, ఆ త్రిత్వమైన దేవుడు కలహములను తొలగించి మరల స్నేహభావమును కలగజేసి సమాధానపరచి మరల మనలను జీవింపచేసేవాడుగా ఉన్నట్లుగా పౌలు 1వ అధ్యాయము 21-22 వచనాలు గుర్తు చేస్తూ ఉన్నాడు. నేటి క్రైస్తవ సంఘములో ఇటు ఆరాధన కొరబడింది, పరిశుద్ధాత్మ యొక్క ప్రమేయం కొరబడతా ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క ప్రమేయాన్ని పొందుకోవాలి. తద్వారా సంఘము ఉజ్జీవింపబడాలి, దేవుని యొక్క ఉన్నతమైన మార్గములు ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క మాటల ద్వారా వాక్యము తెలియచేయబడతా ఉన్నది. సంఘములో సమాధానము, నెమ్మది పొందుకుంటూ ప్రజ్వలింపబడేవిగా, క్రీస్తు యొక్క సత్యాన్ని చేతబట్టుకొని ప్రచురించేవిగా ఉండాలని వాక్యము తెలియజేయబడతా ఉన్నది. ప్రవక్త అయిన యెషయా మాట్లాడుతూ యెషయా గ్రంథము 14వ అధ్యాయం 23 వచనములో, ఎందరైతే దేవుని ప్రేమను, పిలుపుని విని ఆయన మాటకు విధేయులవటం ద్వారా ఆయన ప్రేమించడం మొదలు పెడతారో వారిలో నిత్యము నివసించడానికి త్రియేక దేవుడు ఉన్నాడని మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ త్రియేక దేవుడు మన హృదయాలకు రావాలని, ఆ త్రిత్వ అనుభవంలోకి ముందుకు వెళ్తూ సత్య స్వరూపైన ఆత్మ చేత నింపబడటానికి దేవుడు మన హృదయాలు స్థిరపరచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువా, పరలోకపు తండ్రి, నీకు వందనాలు. దేవా, త్రిత్వ దేవుని ఆరాధించుటలో
తండ్రి అయిన దేవుని యొక్క ప్రాముఖ్యతను, కుమారుడైన దేవుని యొక్క ప్రాముఖ్యతను, పరిశుద్ధాత్మని యొక్క దేవుని కార్యాలను మేము చూడగలుగుతా ఉన్నాం. త్రిత్వంలో ఉన్న ఏకత్వాన్ని గ్రహించటానికి మీరు మాకు ఇచ్చిన ఆ చక్కటి మాటలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా, త్రియేక దేవుని ఆరాధించుటలో ఇంకనూ మేము వెనుకబడి ఉంటే సత్యస్వరూపైన ఆత్మ ద్వారా మమ్మలను నీ ఉన్నతమైన మార్గములకు నడిపించమని కోరుచున్నాం. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రవక్త అయిన యెషయా సెలవిచ్చినట్లుగా, దేవా, ఎందరైతే నీ ప్రేమను, నీ పిలుపును వారి దేవా అంగీకరించగలుగుతారో వారందరిలో ప్రభువా నిత్యము నివసించటానికి త్రియేక దేవుడు సిద్ధంగా ఉన్నట్లుగా మీరు చెప్పగలుగుతున్నారు ప్రభువా. మరి ఆ త్రియేక దేవుడి మా హృదయాలు పదిలపరుచుకుంటూ ఆత్మీయ జ్ఞానం చేత నింపబడినట్లుగా నీ కృప దయచేయమని కోరుచున్నాను. నేటి మా సంఘములోను సమాజంలోను ప్రభువా ఈ త్రియేక దేవుని యొక్క గొప్ప అద్భుత కార్యాలు, దేవా పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు మేము చూచినట్లుగా మా కెనులు తెరవమని, దేవా మీ పట్ల ఇంకను వినయ విధేయతలతో భక్తితో జీవించినట్లుగా నీ కృప మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు పేట వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందులో లేచి నిలబడదాం. లేచి నిలబడి అపోస్తల విశ్వాస సూత్రాన్ని అందరం కలిసి చెప్పుకుందాం. పరలోక భూలోకముల సృష్టికర్తయు సర్వశక్తి ఎలా తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యక మరియ గర్భమున ధరింపబడి ఆమెను పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్యలోకమునకు దిగెను. మూడవ దినమున చనిపోయిన వాళ్ళ నుండి తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. సంఘ ప్రకటనలు గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కరోనా బహుగా విస్తరిస్తున్నటువంటి దినాల్లో ప్రతి ఒక్కరూ జాగరూకతలై ఉండాలని కోరుతుంటున్నాం. ఏ పని లేకుండా బయటికి రావద్దు అని తెలియజేస్తూ ఉన్నాం. అందరూ మాస్కులు ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. ముఖ్యంగా ఈ కరోనా వ్యాధి వలన బాధపడుతున్నటువంటి వారి నిమిత్తమై ప్రార్థన చేయండి. ఈ కరోనా మరణాల వల్ల అనేక మంది అనాథలుగా మిగిలిపోతూ ఉన్నారు. వారి గురించి కూడా ప్రార్థన చేయాల్సిందిగా కోరబడుతుంటున్నారు. సిమ్టమ్స్ కనబడగానే వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిందిగా కోరుతుంటున్నాం. గత వారం మన సంఘంలో ఉన్నటువంటి దారా మీనా కుమారి గారు, పాకలపాటి కాంతమ్మ గారు, రాయరాల జ్యోతి గారు, పాకలపాటి సరిత గారు ప్రభునందు నిద్రించారు. దేవుడు వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు వాడు విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబాలకు ఆదరణ అనుగ్రహించలాగున ప్రార్థించాల్సిందిగా కోరుతుంటున్నాం. తల ఉంచి ప్రార్థన చేస్తాం. ప్రభు మా దేవ, మా తండ్రి, నీకు వందనాలు. గత వారమంతా నీ కృపలతో మమ్మల్ని నింపి భద్రపరిచి కాపాడినారు. అందుని బట్టి మీకు వందనాలు. సంఘమంతటిని మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. నేను కరోనా బారిన పడినటువంటి బిడ్డలను బట్టి నీ పాసందులు పెడుతున్నాం. పేరు పేరు చొప్పున వారిని దర్శించండి, సంధించండి. సంపూర్ణమైన ఆరోగ్యం వారికి దయచేయండి. అనాథలుగా మిగిలిపోతున్న వారిని ప్రత్యేకంగా మీరు జ్ఞాపం చేసుకుని మీ సన్నిధి సహాయం వారికి అనుగ్రహించండి. గత వారం నీ సన్నిధానానికి ఎగినటువంటి మా ప్రియులను బట్టి నీ పాసందాల్లో పెడుతున్నాం. బిడ్డల్ని జ్ఞాపం చేసుకుని వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయండి. వారు విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబాలకు కావాల్సిన ఆదరణను ఓదార్పును దయచేయండి. నాయన, ఈ ప్రపంచము ఈ కరోనా మహమ్మారి నుండి విడిపించబడడానికి ప్రభువు నీ సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరికి దొరకలాగున మీ సహాయం దయచేయండి.
మెడిసిన్స్ కొరత లేకుండా మీరు చేయండి నాయన. యొక్క వైద్య సహాయాన్ని ఒక దందాగా మార్చి ధన దాహంతో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి మారు మనసును దయచేయండి. ఈ సమయంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు పాటుపడులాగున మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అదేవా, గత వారం అంతా కాపాడేందుకు వందనాలు. ఈ వారం కూడా అట్లే కాపాడండి. ఇలాంటి దురభిమాన పాపంలో పడకుండా నీ సన్నిధి మాతో ఉంచి దీవించి భద్రపరచుమని యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 20వ కీర్తన పరిశుద్ధ 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 ప్రభువా అనే కీర్తన పాడుకుంటూ మన కానుకలు దేవునికి సమర్పించుకుందాం. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నింపగలరా. వరదూతలైనా నింపగలరా. కూడా పరమాత్మ రూపుడా పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ అగుణాత్మ పరమూలిడునాత్మ పరిశుద్ధ అగుణాత్మ పరమూలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా జనక కుమారాత్మ లను లేక దేవా జనక కుమారాత్మ లను లేక దేవా ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నింపగలరా. ప్రార్థించుదాము. ఓ దేవా, నీ మంచి వరములకు దాత, నీ జనుల యొక్క ఈ కానుకలను దయతో అంగీకరించి
వీటిని మమ్మను దీవించి లోకమంతట సమాధానమును దయను విస్తరింపజేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను బతిమాలు కొనుచున్నాము. ఆమేన్. ప్రభు మీకు తోడై ఉండును గాక. మీ ఆత్మకును తోడైండును గాక. ప్రార్థించుదము. ప్రభా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించు. ప్రభా మమ్మను కనికరించుము. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలను తేకాదృష్టిని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ అందరం ధన్యమైన తండ్రి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. ఓ ప్రభువా, మా పరిపాలకులను నడిపింపుము. పైనుండి జ్ఞానం వారికి దయచేయము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము. నీ వేర్పరచుకున్న జనులను సంతోషపరచుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. నీ స్వాస్థ్యమును దీవింపుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, నీవే తప్ప భూలోకం నేలువాడు మరెవడను లేడు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. నీ పరిశుద్ధాత్మను మాలో నుండి తీసుకొనుము. సమాధానము కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధానకర్తవును ఐక్యమత్య ప్రియుడమైన ఓ దేవా, నిన్ను ఎరుగుటే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటే పూర్ణ స్వాతంత్రం. నిజముగా నీ శరణజొచ్చి ఉన్న వినయ సేవకులమైన మేము ఏ విరోధుల బలమునకు భయపడుకున్నట్లు మా శత్రువుల ప్రయత్నాన్నిటి నుండి మమ్ము తప్పించి యేసు క్రీస్తు బలం వల్ల కాపాడుము. ఆమేన్. కృప కొరకైన సంగ్రహ ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారంభం వరకు మమ్మను క్షేమముగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడు వగు దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములు పడకుండాను, ఏ విధమైన ఉపద్రవములు చిక్కుకొనకుండాను నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగున మా పనులను నీ పరిపాలన చేత జరపబడినట్లు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. సర్వశక్తి గల దేవా, ఈ సమయమందు మేము ఏక మనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మా కృప దయచేసినావు గనుకను, ఇద్దరు ముగ్గురు నా పేట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దయచేదనని మాట ఇచ్చినావు గనుకను, ఓ ప్రభా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి ఇహమందు నీ సత్యము తెలుసుకుని జ్ఞానమును, పరమందు నిత్య జీవమును మాకు దయచేయము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. మనం లేచి నిలబడదాం. ఈ ఆరాధన ముగించుకుంటకు గాను 617, 618, 619 డాక్సాలజీ పాడుకుందాం.